హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి ఒక వీకెండ్ ర్యాండమ్ వ్లాగ్ అనమాట. సో హైదరాబాద్ నుంచి వచ్చేసిన తర్వాత తక్షాకి వ్యాక్సినేషన్ డ్యూ ఉండింది. ఇంకా సో హాస్పిటల్ వచ్చేసి వైట్ ఫీల్డ్ అనమాట. ఇంకా ఎలాగో వైట్ ఫీల్డ్ వెళ్తున్నాం కదా, మధ్యలో ఈ టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్లో కూడా దర్శనం చేసుకొని వెళ్దాము అనేసి ఇంకా ముగ్గురం అయితే బయలుదేరాము. సో ఇక్కడ అది యాక్చువల్ శనేశ్వర స్వామి, శివుడు, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి ఇలా అందరూ కలిసి ఉంటారండి టెంపుల్లో. ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళామంటే ఆల్మోస్ట్ అందరినీ దర్శనం చేసేసుకోవచ్చు. ఇంకా నేను వీకెండ్ అన్నాను కదా, సో సాటర్డే కదా అని ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. సో మీకు కూడా చూపిస్తాను, దండం పెట్టుకోండి అందరూ. ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం అయిపోయాక ఇంకా వినాయకుడు అనమాట. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి పక్క పక్కనే ఉంటారండి. ఇంకా అక్కడ వాళ్ళిద్దరిని కూడా దర్శనం చేసేసుకొని ఇంకా నెక్స్ట్ శివుడి దగ్గరికి వెళ్ళాము. చూసారా ఎంత హైట్లో ఉన్నారో, మీకు కనిపిస్తుందో లేదో కానీ చాలా హైట్గా ఉంటారండి అలా నిలబడి. సో అక్కడ ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళేసరికి ఆ శివుడి దగ్గర టెంపుల్ కడతారంట. ఇంకా అంటే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఫండ్స్ ఇవ్వచ్చు అని చెప్పారనమాట. ఇంకా ఇక్కడ శివుడికి కూడా దండం పెట్టేసుకొని ఇంకా కిందకైతే దిగేసాము. సో అలా ఇలా రౌండ్గా ఉంటుందండి. సో ఫస్ట్ వెంకటేశ్వర స్వామితో స్టార్ట్ చేశాక అంత ఇక్కడ రాఘవేంద్ర స్వామి కూడా ఉన్నారు. ఇంకా అలా అందరినీ దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చేసాము. చూడండి, వెంకటేశ్వర స్వామి పక్కనే సాయిబాబా కూడా అక్కడ. ఇవన్నీ టెంపుల్స్ కలిసి ఉంటాయి. శనీశ్వర స్వామిది మాత్రం సపరేట్గా ఉంటుందండి. అక్కడ గోల్డ్ కలర్లో కనిపించింది కదా, అదనమాట. సో అది కొంచెం సపరేట్గా ఉంటుంది. అంటే అందరూ వెళ్ళరు కదా, అలా మేమైతే వెళ్ళలేదు. ఇంక ఇక్కడ దర్శనం చేసేసుకొని కాసేపు అయితే అలా కూర్చున్నాము. ఈ వీకెండ్ కదా, కొంచెం టెంపుల్ అయితే రష్గానే ఉండేదన్నమాట. వేరే స్వామి దగ్గరికి వెళ్తావా? ఏ స్వామి దగ్గరికి వెళ్తావు? నువ్వు ఇప్పుడు ఏ స్వామిని చూసి వచ్చావు? హనుమాన్ చూసావా? ఇంకేమేమి స్వామిని చూసావు? సుబ్రహ్మణ్య స్వామిని చూసావా? ఉన్నారు ఇంకా నాన్న వాళ్ళ కనిపిస్తున్నారు. గణేష్ వాళ్ళ నాన్న ఉన్నారా? ఆయన పేరేంటి? ఆయన పేరు శివుడు. మరి ఇంకా ఇంకొక స్వామిని కూడా చూసావు. ఆ స్వామి పేరేంటి? పార్వతీదేవి. పార్వతీదేవి కాదు, వెంకటేశ్వర స్వామిని చూసావు కదా, మరి ఆయన పేరు చెప్పలేదే. ఆయన పేరు వెంకటేశ్వర స్వామి. వెళ్ళావు కదా ఫస్ట్, గుడిలో ఉన్నారు కదా. ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాం కదా, ఇంకా వైట్ ఫీల్డ్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో హాస్పిటల్కి వెళ్ళాలి, మళ్ళీ లేట్ అయిపోతుంది. సో స్టార్టింగ్లో అయితే అంత ట్రాఫిక్ లేదు అనుకొని అమ్మయ్య అనుకున్నామండి. అనుకున్నంత సేపు కూడా లేదు. మా సంతోషము, స్టార్ట్ అయిపోయింది ట్రాఫిక్. పెద్దగా లేదు, ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండామనుకుంటా ట్రాఫిక్లో. సో ఇక్కడ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఇంకా వాళ్ళేం హైట్ అదేం చెక్ చేసుకోమనలేదు, కాకపోతే తక్ష చూసుకుంటాను అందనేసి ఇంకా వాళ్ళ నాన్న చూపిస్తున్నారనమాట. నేమ్ అది రాపించేసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాము మా టర్న్ కోసము.
అలా హాస్పిటల్లో పని అయిపోయాక ఇంకెలాగో వైట్ ఫీల్డ్ దాకా వచ్చాం కదా అని ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి వెళ్ళొద్దాం అనుకున్నాము. ఇంకా వేరే కొంచెం చిన్న పని కూడా ఉందిలేండి, ఇంకా అందుకే వెళ్ళామన్నమాట. ఇంకా తక్షకి ఐస్ క్రీమ్ కావాలి అనింది, ఇంకా అందుకని అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరలో షాప్ ఉంటే ఇంకా అక్కడ ఆపి ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నారు. నేను ఇక్కడ కాసేపు తక్షని ఆట పట్టిద్దాము అనుకున్నాను అనమాట. సో వచ్చింది కదా, డోర్ నాక్ చేస్తుంటే నేను తీయలేదు, అసలు ఎలా ఉంటుందో తన రియాక్షన్ చూద్దాము అని. అమ్మ అమ్మ అని అరిచింది. బాయ్ బావన్నక ఐస్ క్రీమ్స్ తీసుకొని ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. జస్ట్ పక్కనే ఉంటుందండి, ఆ షాప్ పక్కనే అనమాట. సో ఎంటర్ అయిపోయాము వాళ్ళ సొసైటీలోకి. ఇంకా వెళ్ళి ఎక్కువసేపు అయితే లేము, హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నట్టున్నాము. చెప్పాను కదా చిన్న పని మీద వెళ్ళాము అనేసి, ఇంకా పని చూసుకొని అయితే బయలుదేరిపోయాము. వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఇంకా వదిన వాళ్ళని పలకరించేసి గ్యారేజ్లోకి అయితే వెళ్తున్నాము. సో గ్యారేజ్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి తీసుకెళ్ళడానికి. ఇది వచ్చేసి ఫిష్ పాండ్స్ అనమాట. సో చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి, చిన్న పాండ్స్ ఇవి. సో దగ్గరగా చూస్తే కనిపిస్తాయి, రెడ్డిష్ కలర్లో ఆరెంజిష్ కలర్లో ఉన్నాయి చూడండి, ఇక్కడ తిరుగుతున్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ షో ఫిషెస్ అయితే ఉంటాయండి. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డీటెయిల్గా ఒక వీడియో అయితే తీద్దాము. అండ్ ఇంకా ఇది ఒక చిన్న మినీ గార్డెన్ అనమాట వదిన వాళ్ళది. సో ఇంకా అలా కాసేపు పిల్లలు ఆడుకున్నారు. ఇంకా అలా టైం స్పెండ్ చేసి మేము మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మళ్ళీ వైట్ ఫీల్డ్ నుంచి మా ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. ఇంకా అందుకే ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసేసి రిటర్న్ అయిపోయాము. ఆ హాఫ్ అన్ అవర్లో కూడా మా పాప ఐస్ క్రీమ్ తినడం అయితే అవ్వలేదు. సో ఇంకా కొంచెము తీసుకొని వచ్చింది చూసారా, కార్లో తింటుంది. అది మొత్తం మెల్ట్ అయిపోయింది. ఆ మెల్ట్ అయిపోయిన దాన్ని అలా ఆ స్పూన్లో కొంచెం కొంచెం తీసుకొని తింటుంది. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా ఏదో కాటన్ క్యాండీ ఫ్లేవర్ అని తెచ్చుకుందనమాట. అస్సలు బాగాలేదండి ఆ టేస్ట్. అయినా కానీ ఇంకా తను తింటుంది. ఏదో బాక్స్ కలర్ఫుల్గా ఉంది కదా అని తీసుకున్నట్టుంది. తనైతే కంప్లీట్ చేసేసిందిలేండి, నాకు ఒక స్పూన్ పెట్టింది, నేనైతే అస్సలు తినలేకపోయాను. ఇంక ఇక్కడ చూసారా, ఇంటికైతే వచ్చేసాము. నేను మార్నింగ్ టెంపుల్కి బయలుదేరేటప్పుడే రైస్ పెట్టేసి వచ్చాను. ఇంకా వచ్చి తినేసి హ్యాపీగా ఒక నాప్ వేసాము. మధ్యాహ్నము అంతా తిరిగి వచ్చాం కదా. ఇంకా ఇది ఆఫ్టర్ డిన్నర్. సో డిన్నర్ చేసేసి ఇంకా బోర్ కొడుతుంది అనేసి అలా కొంచెం వాకింగ్ చేద్దామని అయితే అపార్ట్మెంట్లో ఉన్న గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇంకా తక్ష ఒక పక్క ఆడుకుంటుంది, ఇంకా నేనైతే ఫస్ట్ కాసేపు కూర్చున్నాను. ఎందుకంటే అప్పుడే జస్ట్ డిన్నర్ చేసాము, వెంటనే వాకింగ్ అంటే కొంచెం బరువు అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అలా ఉన్నామండి. 1 అవర్ అంతా వాకింగ్ చేయలేదులేండి, అలా కాసేపు కూర్చొని కాసేపు వాకింగ్ చేస్తూ అలా స్పెండ్ చేసాము. ఇంకా తక్ష ఏమో ఇలా టాయ్స్ తెచ్చుకుంది, ఇంకా తను వాటితో ఆడుకుంటా తను టైం స్పెండ్ చేసుకుంది. ఇంకా ప్రణీత్ వచ్చేసి కాల్ మాట్లాడుతూ ఉన్నారు.
ఇక్కడ చూడండి తక్ష ఫ్లవర్ తీసుకొచ్చి పెట్టమనిందనమాట. ఇంకా తనకి పిలక లేదు కదా అని చెవులో పెట్టాను. సో నన్ను కూడా జల్లో వద్దు చెవులో పెట్టుకోమంది. అలా పెట్టుకొని ఇద్దరం నవ్వుకుంటున్నాం అనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మీ అందరినీ కలుస్తాను. బాయ్.